లేవు, కుట్లు లేవు, నొప్పి కూడా లేదు. చిన్న సూది ద్వారా ఆధునిక పద్ధతిలో వెరికోస్ వెయిన్స్ మరియు నరాల నొప్పులకు శాశ్వత చికిత్స. ఇప్పుడు మన చిరంజీవి హాస్పిటల్స్, KPHP రోడ్ నంబర్ 1 లో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కమలం పార్టీకి డిపాజిట్ దక్కుతుందా లేదా? పోలింగ్ సరళిపై ఆ పార్టీ ఏమంటోంది? జరుగుతోంది త్రిముఖ పోటీ అని, మేమే గెలుస్తామని మొదట్లో చెప్పిన తెలంగాణ కాషాయ దళం చివరికి వచ్చేసరికి డిపాజిట్ లెక్కల దగ్గర ఎందుకు ఆగిపోయింది? ఎక్కడ తేడా కొట్టింది? బీజేపీ అంచనాలేంటి? జూబ్లీహిల్స్ బైపోల్లో మిగతా రెండు ప్రధాన పార్టీలది ఒక లెక్కైతే బీజేపీది మరో గోలలా కనిపిస్తోంది. గెలుపోటముల గురించి కాంగ్రెస్, బీఆర్ఎస్ మాట్లాడుకుంటుంటే బీజేపీ విషయంలో మాత్రం డిపాజిట్ దక్కుతుందా లేదా అన్న చర్చలు నడుస్తున్నాయి. పోలింగ్ సరళి, బూత్ల వారీగా పడ్డ ఓట్లపై అన్ని పార్టీల్లాగే కాషాయ దళం కూడా రకరకాల లెక్కలేసుకుంటుంది. అయితే పోలింగ్ రోజున వాళ్ళు ఊహించిందొకటి, జరిగింది మరోటి. బీజేపీ ఆశించిన స్థాయిలో పోలింగ్ జరగలేదట. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఓటర్స్ వచ్చి ఓట్లు వేసుంటే పోల్ పర్సంటేజ్ పెరిగేదని, కానీ అలా జరగలేదని అంటున్నారు కమలం లీడర్స్. కనీసం 50% కూడా దాటకపోవడం దారుణమని, పోల్ పర్సంటేజ్ ఎక్కువ నమోదై ఉంటే అది ఖచ్చితంగా తమకు అడ్వాంటేజ్ అయి ఉండేదన్నది కాషాయ వర్గాల మాట. పార్టీలు విస్తృతంగా ప్రచారం చేసినా పోలింగ్ బూత్ దిశగా ఓటర్లను మాత్రం కన్విన్స్ చేయలేకపోయినట్టు చెబుతున్నారు. తక్కువ పర్సంటేజ్ ప్రభావం తమ మీద గట్టిగా ఉంటుందన్నది బీజేపీ భయం. అలాగే డబ్బు ప్రభావం ఏ మేరకుంటుందన్న చర్చలు కూడా జరుగుతున్నాయి కాషాయ వర్గాల్లో. పైగా ఎగ్జిట్ పోల్ సర్వేలతో ఆ పార్టీ నేతలు డీలా పడ్డట్టు కనిపిస్తోంది. ఓటింగ్ 55% వరకు పడితే తమకు 50,000 ఓట్ల దాకా వస్తాయని లెక్కలేసుకున్నారు కాషాయ నేతలు. కానీ ఇప్పుడు పర్సంటేజ్ తక్కువ కావడంతో ఎన్నోట్లొస్తాయోనని టెన్షన్ పడుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి జూబ్లీహిల్స్ లో 25,800 ఓట్లు పడ్డాయి. అంటే దాదాపు 14% అన్నమాట. మరి ఇప్పుడు గతంలో వచ్చిన వాటికన్నా ఎక్కువ వస్తాయా లేదా అని లెక్కలేసుకుంటున్నారు బీజేపీ నాయకులు. జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ దక్కాలంటే కనీసం 32,000 ఓట్లు రావాలి. దాంతో అంతకు కనీసం ఒక్క ఓటన్నా ఎక్కువ వస్తుందంటూ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు కాషాయ లీడర్స్. ఇక్కడ జరుగుతుంది త్రిముఖ పోటీ అని మొదట్నుంచి గట్టిగా చెప్పిన బీజేపీ చివరికి గెలుపు సంగతి మర్చిపోయి డిపాజిట్ దక్కుతుందా లేదా అని లెక్కలేసుకోవడమే అసలు విషాదం అంటున్నారు పరిశీలకులు. సాధారణంగా రెండు ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంటే ఓటర్లు మూడో పార్టీని పట్టించుకోరన్న సంగతి మరోసారి రుజువు కాబోతుందన్న టాక్ నడుస్తుంది స్థానికంగా.